శ్రీశైల డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడంతో సందర్శకుల తాకిడి పెద్ద ఎత్తున ఉంది. అయితే మనతో సందర్శకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. మేము ఈరోజే వచ్చాము, వనపర్తి నుంచి వచ్చినాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. చాలా వండర్ఫుల్గా ఉంది, మస్తు బాగుంది. ఈరోజే సీఎం వచ్చారంట, హ్యాపీగా ఉంది, సూపర్. గతంలో వచ్చారా? గతంలో ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినాక ఫస్ట్ టైం నేను చూస్తున్నా, రావాలనుకున్నా కానీ కుదరలే. నేను ఫస్ట్ టైం వచ్చినాం, మేము అందరం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు మంచి బాగుందండి, చాలా బాగుంది వ్యూ. చెప్పండి, అంటే మీరంతా ఫ్రెండ్సా? అంటే ఎలా ఉందండి, ఎలా ఉంది ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? బాగుందండి. మేమందరం 13 మెంబర్స్ దాకా కలిసి వచ్చాము. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపిస్తుంది. మేము వనపర్తి సార్, వనపర్తి నుంచి. నేను ప్రతి ఇయర్ వస్తా. ఈసారి ఫస్ట్ ఓపెనింగ్ ఎప్పుడిప్పుడే వచ్చినాం. ఎప్పుడైనా 7-8 ఓపెన్ చేసినప్పుడల్లా ఇప్పటి నుంచి చూస్తామండి. చాలా హ్యాపీగా ఉంది. అంటే తెలుసా మీకు ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తున్నారని ప్లాన్ చేసుకుని వచ్చారా? లేదండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం. స్పర్శ దర్శనం కోసం వచ్చేసినాము. కాకపోతే ఆయన మా అదృష్టం కొద్దీ ఈరోజు ఓపెన్ అయింది. తెలుసు, నైట్ వార్తల్లో కూడా చూసినాం ఈరోజు ఓపెన్ అవుతుంది, జలహారతి ఉంది అని చెప్పి వచ్చేసినాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? అంటే గతంలో చూసారా ఇట్లా డ్యామ్ గేట్స్? ఈరోజు మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? ఈరోజే ఫస్ట్, ఎప్పుడు చూడలే, వచ్చినాం కానీ చూడలే, దగ్గరకు పోలే. ఈసారి ఫస్ట్ టైం మేము ఇంత దగ్గర. చెప్పండి, మీరు చెప్పండి, అంటే ప్లాన్ చేసుకునే వచ్చారా డ్యామ్ గేట్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము. మేము 1 మంత్ బ్యాకే ఇవాళ వెళ్ళాలనుకున్నాము. మా అదృష్టం కొద్దీ ఈరోజు గేట్లు తెరిచిండ్రు, అంతే. అనుకోకుండానే వచ్చినాం. అమ్మవారు కరుణించింది, దర్శనం ఇచ్చింది, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇది మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉందండి? మేమందరం కలిసే వచ్చినాము. ఈ డ్యామ్ చూడాలని ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది. ఇది మొత్తంగా సందర్శకుల తాకిడితో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది యూత్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? నేనైతే వచ్చేసి మననూరుకి వెళ్ళి వచ్చాం. గత 20 రోజుల నుంచి అయితే మేము ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు అనే ఉత్సాహంలో అయితే మేము ఉన్నాము. మేబీ గేట్లు ఎత్తినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకైతే హ్యాపీగా ఉంది అన్నమాట. నేను మా ఫ్రెండ్ మేబీ ఒక 25 నుంచి 35 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చేసాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా మేబీ గత ఏడాది ఒక 29 రోజుల ముందే గేట్లు ఓపెన్ చేశారనే ఉద్దేశంతో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. చూస్తున్నాం కదా, మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉందండి? అంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చారా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు? మేము అమెరికా నుండి అండి, అమెరికా హ్యూస్టన్ టెక్సస్. మేము ప్లాన్ చేసుకునే అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ది 60th బర్త్డే. సో అందుకని మా ఓన్ మామయ్యే, తనది 60th బర్త్డే. సో శ్రీశైలం వచ్చాము. యాక్చువల్గా వస్తున్నప్పుడు నిన్న డ్యామ్ అయితే గేట్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఈరోజు ఓపెన్ అయినాయి. సో ఇట్ ఈస్ ఫార్చునేట్. యాక్చువల్లీ మా బావగారు 15 years నుంచి ట్రై చేస్తున్నారు రావడానికి. ఇది ఓపెన్ అయినప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి తను మేకౌట్ చేయలేపారు. కానీ మేమైతే ప్లాన్ చేసుకోలేదు, కానీ వీఆర్ సో ఫార్చునేట్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ దిస్. చెప్పండి, అంటే నల్లమల్ల ఈ ఫారెస్ట్లో వెళ్ళే ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి వెళ్ళేటప్పుడు చూడడానికే చాలా అందంగా ఉంటుంది. కానీ ఈరోజు గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఓపెన్ చేయడంతో అంతా కూడా సందడిగా మారింది. ఎలా ఫీల్ అవుతాం? వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ లక్కీ దట్ వీఆర్ హియర్ అండ్ చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ హ్యాపీ టు సీ దిస్. థ్యాంక్ యూ. Glad we got to see this. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మహబూబ్నగర్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీశైలం డ్యాంలో గేట్లు ఎత్తేస్తామని ఒక స్క్రోలింగ్లో చూసి అట్లే దర్శనం చేసుకోవచ్చు, అట్లే చూడవచ్చు అని, ఇక టూరిజం కూడా ఉంటుంది బ్రహ్మాండంగా అని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గతంలో వచ్చారా? గతంలో వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ గేట్లు ఓపెన్ చేశారు, ఎలా ఉంది? గతంలో కూడా వచ్చినాము. గతంలో ఏమైందంటే ఆగస్టు ప్రాంతంలో వచ్చేది వర్షాలు.
ఆగస్టులో గేట్లు తెరిచే కార్యక్రమాలు ఉండేవి. కానీ ఒక నెల ముందుగానే ఇక్కడ శ్రీశైలం గేట్లు తెరవడం, అక్కడ మహారాష్ట్రలో అక్కడ బాగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ గేట్లు తెరిచి సందర్శకులు మొత్తం రేపటి నుంచి పూర్తి బ్రహ్మాండంగా శ్రీశైలం అక్కడ దర్శనం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఎందుకంటే వాటర్ చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకు వచ్చినాం సార్. ఇది చూస్తున్నాం కదా, అంత సందర్శకులతో ఉన్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడారు. మరి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం. ఎలా ఉంది గేట్స్ ఓపెన్ చేశారు, ఈ వాతావరణం ఎలా ఉంది? బాగుంది, క్లౌడ్స్ లాగా ఉన్నాయి వాటర్. ఇది మొత్తంగా ఈరోజు ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి చేరుకోవడం, గతంలో తాము రావాలనుకున్నా వచ్చి చూడలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఈరోజు ఏపీ సీఎం ప్రత్యక్షంగా ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం అంటూ కూడా సందర్శకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం నుంచి.